హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చెప్పబోయే కొత్త పాఠము ఆవు పులి గురించి చెప్తానమాట కథ. ఈ కథ చాలా బాగుంటుంది, సత్యనిష్ట ఇది. అయితే ఈ కథలో ఆ పులి బాగా ఆకలిగా ఉంటుంది. ఒక పెద్ద అడవి ఇది. ఆ అడవిలో పెద్ద పులి ఉంది. ఆ పెద్ద పులికి బాగా ఆకలైంది. అప్పుడు అక్కడ మేత మేస్తూ ఉంది ఆవు. మేత మేస్తూ ఉంటే సరే పులి వచ్చింది. చూడంగానే పులిని చూసి భయపడిపోయిందన్నమాట. భయపడిపోయి తను ఎక్కడ చంపేస్తుందోనని తనకు గుర్తుకొచ్చిందన్నమాట. తన బిడ్డ ఆకలితో ఉందని, లేగదూడ ఆకలితో ఉందని, కొంచెమే పాలిచ్చాను మరి ఎట్లా అని చెప్పి భయపడుతూ ఉంటుంది. పులొచ్చి అడుగుతుంది, నువ్వు ఈరోజు ఆహారం కమ్ము, నువ్వు కదలద్దు, ఎక్కడికి పోతున్నావు, నేను నిన్ను చంపి తింటా ఈరోజు అంటుంది. అంటే లేదు లేదు, నన్ను చంపద్దు, నేను నన్ను చంపి నా ఆహారం తీసుకుంది కానీ అంటే నన్ను చంపి ఆహారం తీసుకుంది కానీ నీకు ఆహారం పెట్టుట పుణ్యమే కానీ పాపం కాదు, నాకు మంచి పని. కానీ నేను నా బిడ్డకి పాలిచ్చి వస్తాను, వెంబడే వస్తాను, తొందరగానే వచ్చేస్తాను, మాట తప్పని దాన్ని. నా బిడ్డ ఆకలితో ఉన్నది, పొద్దున కాసేపే కొంచెమే పాలిచ్చి వచ్చానని చెప్తుందన్నమాట. తనకి ఆకలి అవుతుంది, కడుపు నిండా పాలిచ్చి వస్తానని చెప్తుందన్నమాట. సరే అని ఎలా నమ్మేది నిన్ననేసి ఎగతాళిగా మాట్లాడింది పులి. సరే 10 విలాలని చెప్పి మాటలు చెప్పి ఇంకా ఏం చెప్తుంది ఆవు, నేను మాట తప్పని దాన్ని, సత్యవంతురాల్ని, నా మాట నమ్ము అంటుంది. సరే ఈసారి వదిలిపెడుతున్నాను, నువ్వు మళ్ళీ ఇటే వస్తావు, నువ్వు నీ సంగతి చెప్తానంటుంది. సరేనని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తనకి పాలిచ్చి తన బిడ్డ దగ్గరికి వెళ్ళి పాలిచ్చి బుద్ధులు చెప్తుంది. అందరితో సఖ్యతగా ఉండు, అందరితో మంచిగా ఉండు, ఇదే ఆఖరి చూపు బిడ్డ, కడుపు నిండా పాలిచ్చి మళ్ళీ తిరిగి ఇంకా నేను రానని చెప్పి వెళ్ళిపోతుంది ఏడుస్తూ. ఆ బిడ్డ కూడా ఏడుస్తుంది, అది కూడా ఏడుస్తుంది, ఇంటికి వెళ్ళిపోతుంది అన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక అబ్బాయిలకు పాలిస్తూ ఉంటుంది. అది పులి దగ్గరికి వెళ్తుందన్నమాట. పులి దగ్గరికి వెళ్ళిన తర్వాత పులి ఆశ్చర్యపోతుంది. అదే ఇది మాట తప్పని ఆవులాగా ఉంది, ఇది మాడిన మాట తప్పనిలాగుంది, ఇది సత్యవంతురాల్లాగా ఉంది, అమ్మో దీన్ని చంపి తింటే నాకు మహాపాపం పుడుతుందని చెప్పి దాన్ని చంపలేదు. పైగా అంటుంది, నువ్వు సత్యవంతురాలివి, ఆడిన మాట తప్పిన దానివి, కాబట్టి నిన్ను వదిలిపెడుతున్నాను, నీ బిడ్డ దగ్గరికి వెళ్ళిపో, సంతోషంగా ఉండు, కలకాలం హాయిగా జీవించమని చెప్తుంది. కాబట్టి నీతి ఏంటి, ఆడిన మాట తప్పకూడదు, సత్యమని పలకాలి. అది స్టోరీ. ఓకేనా పిల్లలు? బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మరిన్ని స్టోరీలు చెప్తాను మీకు. థ్యాంక్ యూ.